ప్లస్ ఆకారంలో ఉండే బరువైన దుంగలకు ఓ మనిషిని కదలకుండా చేతులకు మేకులు కొట్టి వేలాడదీస్తారు. కాళ్ళు రెండు దుంగకు అద్దిమి పట్టి మేకులు కొట్టడం చేస్తారు. ఆపై ఆ దుంగను భూమిలో పాతిపెట్టి నిలబెడతారు. దానిపై మేకుల ఆధారంగా చిక్కుకుపోయిన వ్యక్తి చనిపోయే వరకు అలాగే ఉంచడం చేస్తారు. ఇది చరిత్రలో అత్యంత క్రూరమైన శిక్షగా గుర్తించడం జరిగింది. దాన్నే శిలువ వేయడం అంటారు. క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఆరాధ్య దైవం యేసుక్రీస్తుకు అదే శిక్ష వేయడం జరిగింది. ఆనాటి ప్రభువులు ఆయనపై కక్షగట్టి శిక్ష అమలు చేశారు. దాన్ని ఆయన మౌనంగానే భరించారు. టీ ఆకారపు రెండు దుంగలతో చేయబడ్డ శిలువకు మనిషిని మేకులతో బంధించడం చాలా క్రూరంగా ఉండేది. ఈ శిక్షతో భరించలేని మనిషికి 3 చోట్ల అత్యంత బాధతో కూడినటువంటి నొప్పి ఉంటుంది. పైగా తలకు ధరింపజేసే ముళ్ళ కిరీటం కారణంగా కదిలినప్పుడల్లా గుచ్చుకుపోతూ అదనపు నొప్పిని భరించాల్సి వస్తుంది. చాలా ఎత్తులో వేలాడుతున్న కారణంగా శరీరంలోని పలు చోట్ల నుంచి చాలా రక్తం పోతుంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. చాలా కేసుల్లో మరణం వెంటనే రాదు. శరీరం కృంగి కృషించిన మీదుట చాలా నెమ్మదిగా మరణం వస్తుంది. అప్పటికి శరీరం డిహైడ్రేషన్కు లోనై శక్తి లేకుండా వేలాడుతూ నిద్రాహారాలు లేక కృషించిపోయి చివరకు మరణానికి దారితీస్తుంది. ప్రపంచంలో మరెక్కడా ఇప్పుడు అత్యంత క్రూరమైన మరణశిక్ష అమల్లో లేదు. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించేటువంటి శిక్షను అనుభవించిన యేసుక్రీస్తు మరణాన్ని తలుచుకొని క్రైస్తవులు కన్నీరు మున్నీరుగా నేటికి విలపిస్తూ ఉంటారు. శిలువ వేయడంతో శరీరం నుంచే రక్తం బయటికి పోతుంది. శరీరంలో నీటి స్థాయిలు పడిపోతాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. నెమ్మదిగా ఒక్కో అవయవం విఫలమవుతూ వస్తుంది. చివరకు నిద్రాహారాలు లేని కారణంగా మరణిస్తారు. అంగీకరిస్తావా క్రీస్తును? స్వీకరిస్తావా క్రీస్తును నీ హృదయంలోనికి? ప్రభువా, నేను పాపిని, నీవు నాకు కావాలి. నా సొంత శక్తి చేత నేను మంచిగా జీవించలేను. నాలో ఉన్నటువంటి చెడుతనము పోవాలంటే నీ రక్తంలో నేను కడుగబడాలి ప్రభువా అని తెలుసుకొని పశ్చాత్తాపపడి క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన రెండవసారి వస్తాడు. వచ్చినప్పుడు నిన్ను తీసుకొని పరలోకానికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శిలువ వేయడం అన్నది యేసు కాలంలోనే మొదలు కాలేదు. చరిత్రను పరిశీలిస్తే జీసస్ కన్నా 500 ఏళ్లకు ముందు నుంచే ఉంది. పురాతన ఇజ్రాయిల్లో రోమన్ల రాకకు ముందు నుంచే ఈ మరణశిక్ష అమల్లో ఉండేది. ఈ పవిత్ర భూమి రోమన్ల చేతుల్లోకి వెళ్లే ముందే ఇక్కడ శిలువలు వేసినట్లు చరిత్ర చెబుతోంది. అయితే యేసు ప్రభువుల వారు మాత్రమే ఆయన ప్రక్కలో పొడిపించుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి 3 తలంపులను నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయన ప్రక్కను పొడవబడ్డాడు. ఆయన ప్రక్కను పొడవబడినప్పుడు రక్తము నీళ్లు కార్చబడ్డాయి. ఆ రక్తము నీళ్లు ఎందుకు అని మనము చూచినట్లయితే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయిస్తూ ఉన్నాడు. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. గమనించండి, నేనేదో ఇక్కడ ఒక కొత్త సిద్ధాంతాన్ని బోధించడం లేదు. ఆయన ప్రక్కలో నుండి కారినటువంటి రక్తము వలన మాత్రమే క్రీస్తు సంఘాన్ని సంపాదించాడని నేను చెప్పడం లేదు. ఆయన కార్చినటువంటి ప్రతి రక్తపు బొట్టు క్రీస్తు సంఘాన్ని సంపాదించడానికి అవసరమై ఉంది. సమస్త మానవుల యొక్క విమోచన కొరకు ఆయన చింతించినటువంటి ప్రతి రక్తపు బొట్టు కూడా అవసరమై ఉన్నది. అయితే నేనేం చెప్తూ ఉన్నానంటే, ఆదాము కొరకు హవ్వను దేవుడు ఆయన ప్రక్కలో నుండి తీశాడు. ఇక్కడ దేవుడు క్రీస్తు కొరకు సంఘాన్ని ఆయన ప్రక్కలో నుండి తీశాడు. ఎందుకంటే ఆయన కార్చినటువంటి చివరి రక్తపు బొట్టు ఆయన యొక్క ప్రక్కలో నుండి కారింది.
ఆయన తన స్వరక్తాన్నిచ్చి సంపాదించినటువంటి సంఘం. అంత మాత్రమే కాదు, రక్తముతో పాటు నీళ్లు కూడా కారాయని అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ నీళ్లు కూడా సంఘము కొరకు క్రీస్తు ఉపయోగిస్తున్నాడని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలలో తెలియజేస్తూ ఉన్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగినటువంటి సంఘముగాను ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే అది పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి, నిర్దోషమైన సంఘముగా ఉండాలి. అందులో ఎలాంటి కలంకము కూడా ఉండడానికి వీలులే, ఎలాంటి ముడత ఉండడానికి వీలు లేదు. అది మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండాలి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యముతో ఉదక స్నానము చేత, అంటే వాక్యం అన్నటువంటి నీళ్లతో సంఘాన్ని కడిగి ఆయన పవిత్రపరచడానికి తన్ను తాను అప్పగించుకున్నాడని పౌలు అక్కడ క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. ఆయన తన నీళ్లను పోసి సంఘాన్ని కడిగి పవిత్రపరుస్తూ ఉన్నాడు. సో ఆ యొక్క మొదటి ఆదాము ప్రక్క నుండి మొదటి హవ్వ తీయబడింది. కడమ ఆదామైనటువంటి క్రీస్తు ప్రక్క నుండి కడమ హవ్వ అయినటువంటి సంఘము తీయబడింది. ఎప్పుడైతే దేవుడైనటువంటి యెహోవా ఆదాముకు గాఢ నిద్రను కలుగజేసి ఆయన నిద్రించుచుండగా ఆయన ప్రక్కటి ఎముకలలో నుండి ఒక ఎముకను తీసి దానిని స్త్రీగా నిర్మించి ఆదాము ముందుకు ఆమెను తీసుకుని వచ్చాడో, ఆదికాండం 2వ అధ్యాయం 23, 24 వచనములలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అప్పుడు ఆదాము అంటూ ఉన్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఎందుకు ఆదాము యొక్క ప్రక్కలో నుండి హవ్వ తీయబడిందంటే ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకొని జీవించడానికి. ఎందుకు క్రీస్తు ప్రక్కలో పొడిపించుకున్నాడంటే సంఘము క్రీస్తును హత్తుకొని జీవించుటకు. హల్లెలూయా. ఒకప్పుడు మనము క్రీస్తుకు దూరస్తులముగా ఉన్నాం. అందుకే దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఇప్పుడు ఆయన రక్తమును బట్టి దూరస్తులమై ఉన్న మనము ఇప్పుడు ఆయనకు సమీపస్తులముగా చేయబడ్డాం. క్రీస్తు కార్చినటువంటి ఆ చివరి రక్తపు బొట్టు, ఆయన కార్చినటువంటి ఆ యొక్క నీళ్లు ఎందుకొరకంటే సంఘము అనగా నీవు నేను ఆయన సంపదగా ఉండుటకు మాత్రమే కాదు, ఆయన వాక్యముతో మనల్ని కడిగి పవిత్రపరచుటకే కాదు, కానీ అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే నీవు నేను క్రీస్తుని హత్తుకొని జీవించాలి. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టాలి. అందుకే క్రీస్తు ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి సంఘాన్ని హత్తుకొనడానికి లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా.
అది విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమైన, అది దేవునితో సమానమని అనిపించుకునేటువంటి ఒక గొప్ప హోదా అయినా, అది అతి ఉన్నతమైనటువంటి సింహాసనమని క్రీస్తు ఎరిగి ఉన్నా ఆయన ఎందుకు ఆయన ఆ తండ్రిని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడంటే సంఘమైనటువంటి నిన్ను నన్ను హత్తుకొనుటకు. సంఘాన్ని హత్తుకోవడానికి ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. అయితే భార్యగా, స్త్రీగా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను వివాహము చేసుకొనబోయేటువంటి పెండ్లి కుమార్తెగా నీవు నేను ఆయనను హత్తుకొని జీవించగలుగుతున్నామా లేదా అన్నటువంటిదే ప్రశ్న. క్రీస్తును నీవు హత్తుకొని జీవించాలంటే నీ జీవితంలో కొన్ని విషయాలను విడిచిపెట్టాలి. నీవు వాటిని విడిచిపెట్టాలనే ఆయన సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఆయన వాక్యం అన్నటువంటి నీళ్లతో ఎందుకు సంఘాన్ని కడిగి పవిత్రపరుస్తూ ఉన్నాడంటే నీవు ఆయనను హత్తుకొని జీవించాలని. ఆయనను హత్తుకొని జీవించాలంటే నువ్వు విడిచిపెట్టాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మనందరము కూడా ఈ లోకములో జన్మించినటువంటి వారమే. తల్లిదండ్రుల వలనే పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ లోకంలోనికి వస్తుంది. అయితే వివాహమైనటువంటి తర్వాత, ప్రధానము చేయబడినటువంటి తర్వాత తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఏక శరీరముగా ఉండునట్లు వారిద్దరూ హత్తుకొని జీవించాలి. లోకంలోనే మనం పుట్టాం. అయితే ఈ లోక ఆచారములను, ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులను, ఈ లోకములో ఉన్నటువంటి పాప భోగములను, ఈ లోక స్నేహమును మనము విడిచిపెడితే గాని క్రీస్తుని హత్తుకొని జీవించలేము. ఈ గుడ్ ఫ్రైడే నందు మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు నిన్ను నన్ను హత్తుకొని జీవించడానికి ఆయన చివరి రక్తపు బొట్టును కూడా ప్రక్కన పొడిపించుకొని చిందించాడు. ఆయనలో ఉన్నటువంటి నీరును కూడా కార్చాడు. అందుకే దేవుడు తన దాసుల ద్వారా అనేక విధాలుగా, కూడికల ద్వారా, యూట్యూబ్లో, టీవీలో, సంఘములో వాక్యమును వినిపింపజేసి సంఘాన్ని వాక్యముతో కడిగి పవిత్రపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీవు దాన్ని ఆలకించి దానికి చెవియొగ్గి ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుని హత్తుకొని జీవిస్తూ ఉన్నావా? లేకపోతే గుడ్ ఫ్రైడే నందు మాత్రమే ఆ శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రోజు మాత్రమే ఆయన్ని హత్తుకొని మిగిలిన రోజులన్నీ ఆయన్ని విడిచిపెట్టి జీవిస్తున్నావా? పరిశీలన చేసుకోవాలి. ఆయనను హత్తుకొని జీవించేటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలి. రాజు అయినటువంటి హిజ్కియాను గురించి రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనములో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. హిజ్కియా యెహోవాను హత్తుకొని జీవించాడు. దావీదు భక్తుడు 119వ కీర్తన 31వ వచనములో అంటూ ఉన్నాడు, యెహోవా నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఆయన శాసనములను హత్తుకొని జీవించేటువంటి ఆత్మీయ జీవితం, దేవుణ్ణి హత్తుకొని జీవించేటువంటి బ్రతుకు, దాని కొరకే క్రీస్తు తన చివరి రక్తపు బొట్టును ఆయన ప్రక్కలో నుండి కార్చాడు. దాని కొరకే ఆయన నీళ్లను కూడా కార్చాడు. నిన్ను సంపాదించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఈ లోకంలో ఎంతో కట్నాలు తీసుకున్నటువంటి భర్త, ఆ భార్య నాది, నాకు సంబంధించింది, ఇక ఆమె పైన ఎవరికి హక్కు ఉండదు
అని అనుకుంటాడే, ఆయనే తన రక్తాన్నిచ్చి సంపాదించిన భార్య పైన ఆయనకి ఇంకా ఎంత అధికారం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు కట్నం తీసుకున్నావు సిగ్గు లేకుండా, ప్రభువు నమ్ముకున్నావు అయినా కట్నం తీసుకున్నావు, తీసుకొని కూడా నీవు భార్యని నీ సొంతంగా భావిస్తూ ఉంటే, అసలు ఆయన సంఘం కొరకు తన రక్తాన్ని, చివరి రక్తపు బొట్టును కూడా ధారపోసినప్పుడు ఆయనకి ఇంకా ఎంత అధికారం ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది, ఎంతగా ఆ సంఘము నుండి ఆయన ఆశిస్తాడన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనము ఆయనను హత్తుకొని జీవించగలుగుతాం. అసలు నీకు దేవునికి ఎంత గ్యాప్ ఉందో నీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే నీ జీవితంలో ఆత్మ పరిశీలన లేదు. నీకు నీ దేవునికి మధ్య ఎంత ఎడము చేయబడిందో నీకు తెలుసా? నీ దేవుడను చెప్పుకుంటున్నటువంటి ఆ క్రీస్తు నీకు ఎంత దూరముగా ఉన్నాడో ఎప్పుడైనా గమనించావా నీవు? లే, నీవు అనుకున్నావు నేను క్రైస్తవునని, నేను క్రీస్తు బిడ్డనని. అయితే క్రీస్తుకు నీకు చాలా దూరము ఏర్పరచబడింది. ఎందుకంటే ఈ లోకాన్ని నీవు ప్రేమించినంత వరకు క్రీస్తు దూరముగా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఈ లోకంతో స్నేహం చేసినంతసేపు దేవుడు నీకు శత్రువు అవుతూనే ఉంటాడు. ఈ లోక పాప భోగములను నీవు అనుభవిస్తున్నంత వరకు క్రీస్తు యొక్క సన్నిధి, ప్రసన్నతను నీ జీవితంలో నీవు అనుభవించలేవు. ఎక్కడున్నాడు క్రీస్తు? ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఆయన ప్రక్కను పొడిస్తే ఆయనలో ఉన్న చివరి రక్తపు బొట్టు కూడా నీ కొరకు కార్చబడింది. ఆయనలో ఉన్నటువంటి నీరంతా కారిపోయింది. ఎందుకో తెలుసా? నిన్ను కొనడానికి, నన్ను కొనడానికి, నీ పాపపు బ్రతుకు నుండి, నా పాపపు బ్రతుకు నుండి నిన్ను నన్ను క్షమించుటకు మాత్రమే కాదు, నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి అది నిర్దోషమైన సంఘముగా, మహిమ కలిగినటువంటి సంఘముగా, పరిశుద్ధమైనటువంటి సంఘముగా క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువబెట్టుకొనుటకు ఆయన తన్ను తాను నీ కొరకు, నా కొరకు అప్పగించుకున్నాడు. ఆయన అలా నిలబెట్టుకోవాలనుకుంటూ ఉన్నాడు. ప్రతి పెండ్లి కుమారుడు కూడా ఆ పెండ్లి కుమార్తె చక్కగా కనిపించాలని ఆ పెళ్లి రోజు మాత్రమైనా మేకప్ వేసుకోమని చెప్తారు. ఒక బ్యూటీషియన్ని పిలిపించి ఆమెను అలంకరిస్తారు. ఆమె ఇంతకుముందే బాగుంటుంది, కానీ ఆ రోజు దయ్యంలాగా కనిపిస్తుంది, అది వేరే విషయం. అయితే ఆ రోజు ఆ పెండ్లి కుమారుని ఎదుట ఆమె ప్రత్యేకముగా కనబడునట్లుగా ఆమెను అలంకరిస్తున్నారే. ఆయన నిన్ను నన్ను వివాహము చేసుకొనుటకు వచ్చినప్పుడు నిన్ను నన్ను ఆయన ఎదుట ఎలా నిలువబెట్టుకోవాలని చూస్తున్నాడంటే, నిర్దోషమును నిష్కలంకమునైనటువంటి సంఘముగా, పరిశుద్ధమైనది మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండాలని ఆయన వాక్యముతో నిన్ను నన్ను కడుగుతూనే ఉన్నాడు. మన బ్రతుకులను సరి చేసుకొని ఈ లోకాన్ని, ఈ లోక పద్ధతులను విడిచిపెట్టి క్రీస్తును హత్తుకొని జీవిద్దామా? దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవిద్దామా? దావీదు వలె, హిజ్కియా వలె యెహోవాను హత్తుకొని జీవిద్దామా? ఏంటి నీ జీవితంలో అడ్డు? నీకు క్రీస్తుకు మధ్య విడిచిపెట్టకూడని భాగ్యమే క్రీస్తుకు అడ్డు కాలేదే. అయితే నీవు నేను ఇంకా ఈ లోక సంబంధమైన చిన్న చిన్న విషయాలకు మనం క్రీస్తుకు దూరం అయిపోతున్నామే. కాబట్టి ఈ దినమందు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఆయన ప్రక్కను పొడిపించుకున్నాడు, ఎందుకంటే నీవు ఆయన ప్రక్కలో హత్తుకొని ఉండాలని. హల్లెలూయా. ఆయన ప్రక్కన నీవు ఉన్నావా? ఆయన్ని హత్తుకొని ఉన్నావా? ఆయన స్పర్శను నీవు అనుభవించగలుగుతున్నావా? ఆయన సన్నిధి నీ ముఖము మీద కనిపిస్తూ ఉందా? ప్రకాశిస్తూ ఉందా? రెండవదిగా, తిరిగి మనము ఆ యొక్క ఏదెను తోటలోనికి వెళ్ళినట్లయితే అక్కడ హవ్వ
అనగా ఏ ఆదాము ప్రక్కలో నుండి అయితే తీయబడిందో ఆ హవ్వ సర్పమును జయించలేకపోయింది, సర్పము చేత మోసపోయింది. ఆమె మోసపోవడమే కాదు, ఆదామును కూడా మోసపోయేటట్లు చేసింది. అయితే క్రీస్తు ప్రక్కన పొడిపించుకొని ఆయన చిందించినటువంటి ఆ యొక్క చివరి రక్తపు బొట్టు ఎందుకు అని మనము చూచినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో అక్కడ యోహాను దర్శనములో చూస్తూ ఉన్నాడు. పరలోకములో ఒక గొప్ప యుద్ధము జరుగుతూ ఉంది. ఎవరి మధ్య ఆ యుద్ధము అని చూచినట్లయితే ఘట సర్పమునకును మిఖాయేలు అను దేవదూతకును యుద్ధము జరిగింది. అయితే మిఖాయేలు దూతలు ఆ యొక్క ఘట సర్పముతో యుద్ధము చేసినప్పుడు ఆ యొక్క ఘట సర్పము ఓడిపోయింది. కాబట్టి వాడికి ఇంకా పరలోకములో స్థలము లేదు. కాబట్టి వాడు పడద్రోయబడ్డాడు. 12వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సర్వలోకమును మోసపుచ్చుచు ఉండేటువంటి ఆ యొక్క సర్పము వానికి సాతాననియు అపవాది అనియు పేరు. ఆ ఘట సర్పమైనటువంటి ఆది సర్పము పడద్రోయబడింది. ఆ యొక్క ఘట సర్పము వాని దూతలు ఈ భూమి మీదికి పడద్రోయబడ్డారు. ఆ యుద్ధములో ఎలా దేవుని బిడ్డలు ప్రజలు గెలవగలిగారు అని మనము చూచినట్లయితే 12వ అధ్యాయంలో దాని తర్వాత వచనములో దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించిరి. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి ఆ యొక్క ఘట సర్పమైనటువంటి ఆది సర్పముపై పరలోకములో విజయము కలిగింది. హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రక్కన పొడిపించుకున్నప్పుడు కారినటువంటి ఆ చివరి రక్తపు బొట్టు, ఎందుకంటే ఆ యొక్క మొదటి స్త్రీ అయినటువంటి హవ్వ ఆ సర్పము చేత మోసపోయింది. దేవుడు ఏ పండునైతే తినద్దన్నాడో ఆ పండును తినేటట్లు ఆ సర్పము చేసింది, మోసపోయింది. భర్త మోసపోయేటట్లు చేసింది. దేవుని యొక్క సకల ఆశీర్వాదముల నుండి వారు పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు క్రీస్తు ఆయన ప్రక్కలో ఎందుకు ఒడిపించుకున్నాడంటే ఆ యొక్క ఘట సర్పం, అంటే ఆ ఏదెను తోటలో ఏ సర్పమైతే హవ్వను మోసం చేసిందో ఆ విధముగా ఇప్పుడు సంఘము అనగా నీవు నేను మరలా ఆ సర్పము చేత మోసపోకుండునట్లు ఆయన ఆ చివరి రక్తపు బొట్టును కార్చాడు. ఇంకా ఎంతకాలం నీ జీవితంలో సర్పం చేత మోసపోతూనే ఉంటావు? ఆ రోజు ఆ హవ్వ ఏ విధంగా అయితే కారణం చెప్పిందో, అమ్మా ఎందుకు నీవు నేను తినద్దన్నటువంటి పండును తిన్నావు అంటే, ఆ సర్పము నన్ను మోసం చేసింది కాబట్టి నేను తిన్నానని ఆమె చెప్పింది. ఆదామును అడిగితే ఇదిగో నాకు భార్యగా ఉండటకు ఇచ్చినటువంటి ఈమె ఆ పండును తినేటట్లు చేసిందని సాకులు చెప్పారో, అదేవిధంగా ఇంకా క్రీస్తు కలువరి శిలువలో ఆయనలో ఉన్నటువంటి రక్తాన్ని అంతటిని ప్రక్కన పొడిపించుకొని ఆయనలో ఉన్నటువంటి చివరి రక్తపు బొట్టును కార్చి దాదాపు 2000 సంవత్సరములు గతించిపోయినా ఇంకా అలాంటి సాకులే నీవు నేను చెప్తూ ఉంటే అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. హవ్వ చెప్పిందంటే అప్పటికి ఇంకా క్రీస్తు చనిపోలేదు, ఇంకా క్రీస్తు రక్తము కార్చబడలే. అయితే క్రీస్తు తన రక్తాన్ని కార్చి దాదాపు 2000కు పైగా సంవత్సరాలు గతించిపోయాయి. అయితే నేటికి ఇంకా నీవు అపవాది చేత మోసపోతూనే ఉన్నావు. నేటికి అపవాది యొక్క కుయుక్తిలో చిక్కుకొని పోతూ ఉన్నావు. కారణం ఏంటంటే నీవు దేవుణ్ణి హత్తుకొని జీవించటం లేదు. ఆ రోజు హవ్వ దేవుణ్ణి హత్తుకొని జీవించి ఉంటే సర్పము వచ్చిన వెంటనే దేవునికి ఆ విషయాన్ని చెప్పి ఉండేటువంటిది.
నీవు ఈరోజు దేవుణ్ణి హత్తుకొని జీవించుట లేదు గనుకనే ఈ లోక సంబంధమైనటువంటి పాపపు ఆకర్షణలకు ఆకర్షించబడిన వాడవై, ఈ లోకము చేత ప్రేరేపించబడిన వాడవై, దానివై ఈ లోక సంబంధమైనటువంటి ఆచారములను అనుసరిస్తూనే ఉన్నావు. క్రీస్తుని హత్తుకొని ఉంటే నీకు వచ్చేటువంటి ప్రతి ఆలోచనను, ప్రతి ప్రేరేపణను, ప్రతి తలంపును నీవు క్రీస్తు దగ్గరికి తీసుకొని వస్తావు. ఏమైనా జరిగిందనుకోండి, ప్రక్కనే ఒక వ్యక్తి ఉంటే తప్పకుండా అడుగుతాడు, ఎందుకు అలా ఉలిక్కిపడ్డావు, ఏం ఆలోచన చేస్తూ ఉన్నావు, ఎందుకు అలా ఉన్నావు అన్నటువంటి ప్రశ్నలు ఒక వ్యక్తిని అడగాలంటే నీ ప్రక్కన ఎవరో ఒకరు ఉండాలి. క్రీస్తు లేని ఒంటరి బ్రతుకును నీవు కలిగి ఉన్నావు గనుకనే ఇంకా నీ జీవితంలో సర్పము చేత మోసపోతూనే ఉన్నావు. ఉన్నాడా క్రీస్తు? క్రీస్తును హత్తుకొని జీవించగలుగుతూ ఉన్నావా? ఎక్కడున్నాడు క్రీస్తు? క్రీస్తు ఆ శిలువ మీద కాదు నీకు కనబడాల్సింది, క్రీస్తు నీలో నీకు కనిపించాలి. హల్లెలూయా. శిలువ పైన ఉన్నటువంటి క్రీస్తును అందరూ చూస్తారు, బట్ యేసునందు విశ్వాసం ఉంచిన నీలో నీకు క్రీస్తు కనిపించాలి. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు విజయం సాధించారు. అసలు ఏముంది సాక్ష్యం నీకు? ఏముందంటే, బ్రదర్ నాకు ఉద్యోగం లేనప్పుడు మందిరానికి వెళ్ళాను, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. అనారోగ్యంగా ఉంటే దేవుడు బాగు చేశాడు. పెళ్ళి కాలేదు, పెళ్ళయింది. పిల్లలు కాలేదు, పిల్లలు పుట్టారు. ప్రమోషన్ వచ్చింది, కారు వచ్చింది, ఇల్లు వచ్చింది. ఇవన్నీ కూడా సాక్ష్యాలు కాదు. ఇవన్నీ కూడా ఇతర మతస్థులు కూడా చెప్తారు, మేము అక్కడికి వెళ్ళాము మాకు మంచి జరిగింది, మేము అక్కడికి వెళ్ళాము మాకు ఇది జరిగింది. అవి కాదు సాక్ష్యాలు. అసలు అవి సాక్ష్యాలే కాదని నేను ఎందుకంటానంటే, పరలోకానికి పోతే నీ ఉద్యోగం లేదు, నీ కారు లేదు, నీ ఇల్లు లేదు, ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఇంకా వాటి గురించి ఏం చెప్తావు సాక్ష్యం? ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక మొబైల్ ఫోన్ దేవుడు ఇచ్చాడని సాక్ష్యం చెప్పారు, మీరు ఆసక్తితో చెప్పారు. అయితే ఆ మొబైల్ ఫోన్ పోయింది, పగిలిపోయింది, లేకపోతే పోగొట్టుకొని పోయారు. మళ్ళీ చెప్తారు ఆ మొబైల్ ఫోన్ గురించి సాక్ష్యం? మీరు చెప్పలేరు, ఎందుకంటే అక్కడితో ఆ మొబైల్ ఫోన్ కథ ముగిసిపోయింది. కాబట్టి పరలోకానికి వెళ్తే నీ కారు, నీ ఇల్లు, ఉద్యోగం, ప్రమోషన్ ఇవేవి రావు, ఇవేవి ఉండవు. కాబట్టి ఇక వాటిని గురించి అక్కడ సాక్ష్యం చెప్పేటువంటి అవకాశం ఉండదు. నీవు దేని గురించి సాక్ష్యం చెప్పాలంటే, నేను క్రీస్తు కొరకు బ్రతకగలిగాను. హల్లెలూయా. నేను ఈ దేహములో ఉన్న క్రీస్తు కొరకు బ్రతకగలిగాను. పాపపు శరీరాన్ని నేను ధరించుకొని ఉన్నా నేను క్రీస్తు కొరకు బ్రతకగలిగాను, బ్రతకగలుగుతూ ఉన్నాను, బ్రతుకుతాను అన్నటువంటిదే సాక్ష్యం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనములలో అంటూ ఉన్నాడు, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడమే సాక్ష్యం. అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడని మాటలు చెప్పడం కాదు సాక్ష్యం. ఆ మాటలు అందరూ చెప్తారు. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో నీవు కలిగి ఉండాల్సినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈ లోకము పాపముతో నిండిపోయినా, ఈ లోకమంతా కూడా పాపపు ఆకర్షణల చేత నింపబడి ఉన్నా, నన్ను ఆయన కొనుక్కున్నాడు కాబట్టి, ఆయన చివరి రక్తపు బొట్టును కూడా నా కొరకు కార్చాడు కాబట్టి, నన్ను కడిగి పవిత్రపరచడానికి ఆయనలో ఉన్నటువంటి నీరును సహితము కార్చాడు కాబట్టి, నా దేహముతో నేను దేవుణ్ణి మహిమపరుస్తాను. హల్లెలూయా. ఏ పాపపు ఆకర్షణ నన్ను లొంగ తీసుకొనలేదు, ఎందుకంటే ఆయన నన్ను కొన్నాడు. ఆయన తన రక్తాన్ని, ఆయన నీళ్లను సహితము కార్చాడు, ఎందుకంటే నన్ను పవిత్రపరచడానికి. ఎలా ఉంది నీ సాక్ష్యం? చాలామంది అనుకుంటారు, నేను దేవునికి సాక్ష్యం చెప్పాలంటే దేవుడు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయాలి, అంటే అందరికీ కనిపించేటువంటి ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తే
నేను అందరి ఎదుట సాక్ష్యం చెప్తే నిజంగా ఎంతమంది ప్రభావితం చేయబడతారు అనుకుంటారు. కోర్స్ మానవ జ్ఞానంతో చూస్తే అది ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే అందరి ఎదుట దేవుడు ఒక గొప్ప కార్యం నా జీవితంలో చేస్తే ఇది దేవుడే నా జీవితంలో చేశాడు అని చెబితే నిజంగా అది ఎంత గొప్ప సాక్ష్యంగా ఉంటుంది అని. కోర్స్ దేవుడు అందరి ఎదుట నీ జీవితంలో కార్యం చేయడానికి సమర్థుడే, చేయగలడు, చేస్తాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే దేవుడు నీ జీవితంలో అందరి ఎదుట బహిరంగముగా ఒక గొప్ప కార్యాన్ని చేయాలి అంటే, బహిరంగంగా అందరి ఎదుట నీవు ఒక గొప్ప విజయాన్ని సాధించాలి అంటే మొట్టమొదటిగా నీ రహస్య జీవితములో నీవు విజయాన్ని కలిగి ఉండాలి. నీ రహస్య జీవితంలో విజయం లేకుండా బహిరంగ జీవితంలో నీకు విజయం ఉండదు. రహస్య జీవితంలో నీవు దేవునికి సాక్షిగా బ్రతకకుండా బహిరంగ జీవితంలో నీవు దేవునికి సాక్షిగా బ్రతుకుతూ ఉన్నట్లు నటించిన ఆ బ్రతుకు వల్ల ఎలాంటి ప్రయోజనములే. దావీదు జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు అందరూ చూస్తూ ఉండగా ఆ యొక్క గొల్యాతుపై విజయాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. నిజంగా ఆ రోజు దేవుడు ఎంతగా స్తుతించబడ్డాడు. దావీదు నిజంగా ఎంత గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన ఎలుగుబంటును సింహమును జయించాడు. హల్లెలూయా. ఆయన వ్యక్తిగత జీవితంలో రహస్యముగా ఎవరు చూడనప్పుడు ఆయన దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఆయన ఒంటరిగా 4 గోడల మధ్య ఉన్నప్పుడు అపవాదిపై విజయాన్ని సాధించాడు గనుక ఆయన అందరి ఎదుట కూడా విజయాన్ని సాధించగలిగాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఒంటరి బ్రతికి ఎలా ఉంది? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఫోన్లో నీవేం చూస్తూ ఉన్నావు? బహిరంగంగా దేవుడు ఒక కార్యం చేయాలని ఎదురు చూస్తున్నావే? బహిరంగంగా నేను క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలని నీవు కోరుకుంటూ ఉన్నావే? నీ రహస్య బ్రతుకులో, నీ ఒంటరి జీవితంలో, నీ ఫోన్లో నీవేం చూస్తూ ఉన్నావు? ఎంతగా నిన్ను నీవు అపవిత్రపరుచుకుంటున్నావో నీకు తెలుసా? నీ ఒంటరి జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన డబ్బును నీవు దేని కొరకు ఖర్చు పెడుతూ ఉన్నావు? నీ ఒంటరి బ్రతుకులో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేని కొరకు ఖర్చు పెడుతున్నావు? ఎవరు చూడడం లేదులే, దేవుడు క్షమిస్తాడు ప్రార్థన చేస్తే అనుకుంటే నీ జీవితంలో ఎప్పటికీ నీవు బహిరంగముగా నీవు విజయాన్ని సాధించలేవు. బహిరంగముగా క్రీస్తుకు సాక్షిగా నీవు బ్రతకలేవు. యేసు ప్రభు వారి జీవితంలోనే మనము చూచినట్లయితే ఆయన 40 దినములు 40 రాత్రులు అరణ్యములో ఉన్నప్పుడు అపవాదిని జయించాడు. హల్లెలూయా. అందరి ఎదుట కాదు, అందరి ఎదుట యేసు ప్రభువుల వారు అద్భుతాలు చేయడానికి, అందరి ఎదుట ఆయన అనేక మందిని స్వస్థపరచడానికి, అందరి ఎదుట ఆయన అనేక దురాత్మలను వెళ్ళగొట్టడానికి కారణం ఆయన రహస్య జీవితంలో అపవాదిని జయించగలిగాడు. హల్లెలూయా. నీ రహస్య జీవితం ఎలా ఉంది? క్రీస్తుకు సాక్షిగా ఉందా? లేకపోతే నిన్ను నీవు అపవిత్రపరుచుకుంటూ ఉన్నావా? అపవిత్రపరుచుకుంటూ ఉంటే ఆయన తాను చిందించినటువంటి ఆ నీటికి సాదృశ్యమైనటువంటి వాక్యమైనటువంటి నీళ్లతో ఉదక స్నానము చేత నిన్ను పవిత్రపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వాక్యంతో కడిగి పవిత్రపరచుకుంటావా? ఆయన వాక్యముతో నిన్ను నీవు కడిగి పవిత్రపరుచుకొనగలిగితే నీవు తిరిగి ఆయనను హత్తుకొని జీవించగలుగుతావు. అందుకే కదా ఆయన శిలువలో బలియాగమయ్యాడు. అందుకే కదా ఆయనలో ఉన్నటువంటి రక్తాన్ని నీరును కార్చాడు. చివరిగా 3వదిగా మనము చూచినట్లయితే ఆ రోజు ఆదాము హవ్వలు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోయారు.
దేవుడే స్వయముగా ఆదాము హవ్వ ఎక్కడా అని పిలిస్తే వారు వెళ్ళి దాగుకొనినటువంటి పరిస్థితి. ఈరోజు చాలామంది క్రైస్తవులే కానీ క్రీస్తుకు దూరముగా వెళ్ళిపోయి దాక్కున్నారు. నీవు దాగుకొనుటకు కాదు, ఆయన తన రక్తాన్ని తన నీటిని కార్చినటువంటిది. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 10వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, ప్రోక్షింపబడినటువంటి హృదయములు కలిగినటువంటి వారిగా నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ధైర్యముగా ఆయన యొక్క సన్నిధానమునకు మనము చేరాలి. చాలామంది క్రైస్తవులు ప్రభు బలలో పాలు పొందడం లేదు. కారణం ఏంటంటే వారు మరలా ఆ పాపము చేయాలని నిర్ణయం చేసుకునైనా ఉంటారు, లేకపోతే వారు చేసినటువంటి పాపాన్ని బట్టి వారు పశ్చాత్తాపము నొందక క్రీస్తు చిందించినటువంటి ఆ యొక్క రక్తాన్ని వారి హృదయముల మీద ప్రోక్షించుకొనక ఆయన కార్చినటువంటి ఆ నీటితో స్నానము చెయ్యక వారు అలానే ఉండిపోతూ ఉన్నారు. అక్కడ దేవుడు రాయిస్తున్నటువంటి పదం ఏంటంటే నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై. నిర్మలమైనటువంటి ఉదకముతో అంటే నిర్మలమైనటువంటి ఈ వాక్యముతో స్నానం చేసే అనుభవంలోనికి నీవు రావాలి. అయితే ఈ వాక్యాన్ని చాలామంది నిర్మలమైనటువంటి వాక్యంగా చూడడం లేదు. ఈ వాక్యమైనటువంటి నీళ్లను నిర్మలమైనటువంటి నీటిగా చాలామంది క్రైస్తవులు చూడడం లేదు. శబ్దాన్ని కలిగించేటువంటి ఒక ఫౌంటైన్ లాగా చూస్తున్నారు. అందుకే వాక్యాన్ని వింటూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. అయితే చూచి వచ్చినటువంటి తర్వాత దాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఎందుకు నేడు క్రైస్తవ జీవితాలలో ఒక ఉజ్జీవ కూడికకు వెళ్ళినప్పుడే ఉజ్జీవం అంటే వాక్యం విన్నంత వరకే వారి జీవితాలలో దేవుని కొరకు బ్రతకాలి అన్నటువంటి ఆశ. అంటే ప్రసంగం అయిపోయిన తర్వాత, మందిరం నుండి బయటికి వెళ్ళిపోయినటువంటి తర్వాత, కూడిక ముగించబడినటువంటి తర్వాత ఎందుకు క్రైస్తవ జీవితాలు ఆరిపోతూ ఉన్నాయంటే, అపవిత్రపరచబడుతూ ఉన్నాయంటే వారు ఈ దేవుని వాక్యాన్ని ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి ఫౌంటైన్ లాగా చూస్తున్నారు. ఈ వాక్యం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఫౌంటైన్ కాదు, నిర్మలమైనటువంటి ఉపకముతో స్నానం చేయాలి. దేవుని సన్నిధిలో నీ బ్రతుకుని ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకోవాలి, సరి చేసుకోవాలి. ఎక్కడ తప్పిపోతున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తూ ఉండగా దృష్టి పెట్టి చూడాలి. ఇంకా కొంతమంది ఈ వాక్యమైనటువంటి నీళ్లతో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. స్విమ్మింగ్ పూల్లో ఏ విధంగా అయితే చాలామంది సంతోషిస్తారో, ఆనందిస్తారో, ఆ విధముగా ఈ వాక్యమైనటువంటి నీళ్లలో ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలే కావాలని దానిలోనే ఈత కొడుతూ ఉన్నారు. ఎంతసేపు ఉండగలవు నువ్వు స్విమ్మింగ్ పూల్లో? ఎన్ని గంటలు ఉండగలవు? ఎంతసేపు ఈత కొట్టగలవు? కొంతసేపే. ఒక రోజా ఈత కొడితే చాలా అలసిపోతావు. 2 రోజుల, 3 రోజుల, ఎంత నీ కెపాసిటీ? 1 వీకా, 1 మంతా? బట్ సమ్ డే యూ హ్యావ్ టు కమ్ అవుట్. కాబట్టి దేవుని వాక్యాన్ని ఒక స్విమ్మింగ్ పూల్ లాగానో, ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఫౌంటైన్ లాగానో చూడడం మానేయండి. మీ ఒంటరి జీవితాలను దేవుని సన్నిధిలో నిర్మలమైనటువంటి వాక్యముతో స్నానం చేసుకునే అనుభవంలోనికి రండి. నీళ్ళని చూస్తే చాలామందికి ఆనందమే, కొంతమందికి భయము కూడా, కానీ భయపడుతూ ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే దేవుడు నిన్ను చూచి ఆనందించాలి అంటే ఆయన నిర్మలమైనటువంటి ఉపకముతో స్నానం చేసుకున్నప్పుడు
నీ బ్రతుకును సరి చేసుకున్నప్పుడు, నీలో ఉన్నటువంటి కల్మషమును నీవు కడిగి పవిత్రపరచుకొనినప్పుడు ఆయన చూచి సంతోషిస్తాడు. హల్లెలూయా. చేస్తావా ఆయన వాక్యంతో స్నానం? గమనించండి, స్నానం అన్నటువంటిది ఒంటరిగా రహస్యంగా చేసేటువంటిది. కాబట్టి నీ జీవితంలో దేవునితో వ్యక్తిగతముగా ఏ విధంగా అయితే ప్రతిరోజు నీ బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని శుద్ధి చేసుకున్నట్టుకు స్నానం చేస్తావో, అదే విధముగా నీ ఆత్మీయ జీవితంలో కూడా ప్రతిరోజు దేవునితో ఒంటరిగా. అందుకే యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగంలో నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమన్నాడు. ప్రశాంతంగా స్నానం చేయాలి. స్నానం చేస్తే అబ్బా ఎంత బాగుందంటారు కదా, ఎంత రిఫ్రెషింగ్గా ఉందంటారు కదా. నీ ఆత్మీయ జీవితంలో ఆ రిఫ్రెషింగ్ స్పిరిట్ని నీవు కలిగి ఉండాలంటే ఆయన సన్నిధిలో ప్రతిరోజు స్నానం చేయాలి. నిర్మలమైనటువంటి నీళ్లతో, ఎలాంటి ఇతర శబ్దాలు నీకు వినిపించకూడదు. ఆయన మెల్లని స్వరం నీకు వినబడుతూ ఉండాలి. ఆయన స్వరము మాత్రమే వినబడుతూ ఉండాలి. చేద్దామా తీర్మానం? ప్రభువా, నేను నిన్ను హత్తుకొని జీవిస్తాను నాయన. అందుకే నీ ప్రక్క నుండి ఆ చివరి రక్తపు బొట్టును కార్చావు, నీరును కార్చావు. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో కత్తిపోటు మాటలు పలుకువారు కలరని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ రోజు ఆ యొక్క యూదులు, ఆ యొక్క సైనికులు యేసు ప్రభు ప్రక్కన పొడిచారు. అయితే ఒకవేళ ఇంకా నీ జీవితంలో నీవు కత్తిపోటు వంటి మాటలతో క్రీస్తును పొడుస్తున్నావేమో పరిశీలన చేసుకో. నీ జీవితంలో ఏదో ఒక గోల్ పెట్టుకున్నావు, ఏదో ఒకటి దేవుని నుండి ఆశిస్తూ ఉన్నావు, దేని కొరకో యేసును వెంబడిస్తూ ఉన్నావు. అవి జరగకపోవుట వలన ఒకవేళ నీవు క్రీస్తును నిందించి దూషిస్తూ ఉంటే అది మరలా నీవు క్రీస్తును పొడుస్తూ ఉన్నట్లే. ఒకవేళ నీ బ్రతుకును సరి చేసుకోకుండా, నీ మాటలను సరి చేసుకోకుండా నీవు దేవుణ్ణి నిందిస్తూ దూషిస్తూ కత్తిపోటు వంటి మాటలతో క్రీస్తును పొడుస్తూనే ఉంటే ఆయన తిరిగి వస్తాడు. ఆయనను పొడిచిన వారును చూస్తారు. సరి చేసుకొనని బ్రతుకులో రొమ్ము కొట్టుకొని ఏడ్చేటువంటి పరిస్థితి. ఒక తండ్రి తన ఏక కుమారుణ్ణి పోగొట్టుకొనినప్పుడు దుఃఖించున్నట్లు ఏ విధంగా దుఃఖిస్తాడో ఆ విధముగా దుఃఖించేటువంటి పరిస్థితి. ఒక తండ్రి తన జ్యేష్ఠ పుత్రుని కోల్పోయినప్పుడు ఆయన ఏ విధంగా అయితే ప్రలాపిస్తాడో ఆ విధముగా ప్రలాపించేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నీ జీవితంలో వద్దు, నా జీవితంలో వద్దు. క్రీస్తుకు విరోధముగా మాట్లాడేటువంటి ఆ జీవితము నుండి మనము బయటికి వచ్చి మన జీవితములను సరి చేసుకుందాం. ఆయన వచ్చినప్పుడు మహిమ కలిగిన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, ఎలాంటి ముడత లేనటువంటి సంఘముగా, నిష్కలంకమైనటువంటి సంఘముగా ఆయన ఎదుట నిలవబడునట్లుగా, ఆయనను ఆ విధముగా ఎదుర్కొనున్నట్లుగా మన బ్రతుకులను ప్రతిరోజు ఈ వాక్యమైనటువంటి నీళ్లతో స్నానం చేసి పవిత్రపరుచుకుందాం. ఆయన చిందించిన రక్తాన్ని మన హృదయముల మీద ప్రోక్షించుకుందాం. ప్రభు అట్టి కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ శిలువలో ప్రభా మీరు పొందిన శ్రమ వర్ణనాతీతం. ప్రభా ఆ గెత్సెమనే తోటలో మీరు ప్రార్థించుట ప్రారంభించినప్పటి నుంచి మీరు వేదన చెంది మీ యొక్క చెమట సహితము రక్తపు బిందువులుగా కారింది నాయన. కొరడాలతో కొట్టబడ్డారు, మీ ముఖము మీద ఉమ్మి వేయించుకున్నారు, హింసించబడ్డారు, నిందించబడ్డారు,
అవమానించబడ్డారు తండ్రి, అపహాస్యము నొందారు ప్రభువా. ముండ్ల కిరీటమును మీ తలకు దిగగొట్టించుకున్నారు నాయన. మీ చేతులకు పాదములకు మేకులను దిగగొట్టించుకున్నారు తండ్రి. అంత మాత్రమే కాదు, మీరు చనిపోయి కూడా ప్రక్కన పొడిపించుకున్నారు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ చివరి రక్తపు పొట్టు సహితము, మీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ నీరు సహితము మా జీవితాలను సరి చేసుకోవడానికి, మమ్మను మేము ఈ వాక్యపు వెలుగులో పవిత్రపరచుకోవడానికి అవసరమని మీరు కనికరించి గుర్తించి ప్రభువా మా కొరకు సమస్తాన్ని త్యాగం చేశారు నాయన. మీరు తిరిగి వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకొని వారిగా కాక, మిమ్మను పొడిచిన వారిలో ఉండేటువంటి జాబితాలో ఉండక, మీరు పొడిపించుకొనినటువంటి ఆ రక్తము నీరు ద్వారా సరి చేసుకున్నటువంటి జాబితాలో మిమ్మల్ని ఎదుర్కొనే కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్ జి. డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు. ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మరియు ఆత్మ, ప్రాణం, శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు, మన కన్నులకు, చెవులకు, నోటికి, పెదవులకు, నాలుకకు, చేతులకు, పాదములకు మరియు హృదయములకు, మనస్సునకు, ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు. ఈ పుస్తకమునందు స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటివాడు, మన దేవుడు ఎలాంటివాడు కాదు, మన దేవుని యొద్ద ఉన్నవి, మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి, మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను, బైబిల్లోని 29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినవి. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు. దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, DKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. Our email davidkarnakarministries@gmail.com. Our website www.wondersoftheword.org.